హాయ్, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరి, లైక్ చేయరి. మీకు నా వంటకాలు నచ్చితే తప్పకుండా ఇలాగే చేసుకోండి. ఈరోజు ఏంటిదంటే మినపగుళ్ళు అర్ధగంట నానబెట్టి అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కొంచెం వంట సోడా, కొంచెం కారపొడి. ఈ మినపప్పు బాగా పిండిలాగా పట్టకుండా కొంచెం కచ్చపక్క పట్టుకొని ఇవన్నీ కలిపిన పిండి ఇది. కొంచెం పసుపు. ఇప్పుడు ఇంతకుముందు మినపగారెలు పెట్టిన వీడియో. ఇప్పుడు ఏంటంటే మినపప్పు ఈ బజ్జీలు చూడండి. ఒక కంచుడు పెట్టిన నూనె వేడవుతుంది. ఇప్పుడు ఇవి చేయితోటి కాకుండా చెంచాతోటే బజ్జీ వేసుకున్నాం. ఇట్లా చూస్తా ఎందుకు రోజొక్కటి చూపిస్తుంది సత్యవ్వ అనుకుంటారా? మన మంచికేనండి. ఇప్పుడు బియ్యం అట ప్రతిరోజు 3 పూటలు అన్నం తినడు వల్లనే షుగరు వస్తుందట. ఈ షుగర్ ఒక్కటే కాదు, అన్ని మందేసిన పండించిన పంటల వల్ల ప్రతి ఒక్క రోగం బియ్యం వల్లనే వస్తుందట. అందుకని అన్నాన్ని తగ్గించు అని ప్రతి డాక్టర్ చెప్తాడు. నేను జ్యూస్ సెంటర్కి పోయి న్యూట్రిషన్ సెంటర్లో చెప్పినది కూడా అదే. తర్వాత బయట హాస్పిటల్కి పోతే కూడా అన్నం ఒక్క పూట తిని 2 పూటలు రొట్టె తినమని చెప్తారు. అందుకని ప్రతిరోజు మీరు ఎంతో కష్టం చేస్తారు. పొద్దుకి ఏదో ఒకటి బియ్యం పిండి తప్పించి మీరు ఏదో ఒకటి తినమని చెప్తారు. తప్పకుండా బియ్యానికి సంబంధించింది వాడకుండా ఏదైనా సరేనా తినాలి. అందుకే వెనకటోళ్ళు అంత బలంగా ఉన్నారట. ఇప్పుడు వెనకట్లాగా తింటేనే బతికే రోజులు వచ్చినాయని చెప్తుర్రు. తప్పకుండా మీకు వీలైతే పొద్దుకి ఏదో ఒకటి బియ్యానికి సంబంధించింది తప్ప చెరగ గుడాల, మక్క గుడాల, బఠానీ గుడాల, లేదంటే మినపప్పు బెల్లమా, కందిపప్పు బెల్లమా, లేదంటే మినపప్పు దోశన, మీరు ఏదో ఒక విధంగా చేసుకొని తినోరి. అందుకని నేనైతే రోజు పొద్దుకి ఆరోగ్య ఇబ్బందులు బాగా అనుభవించిన. మా ఆయన కూడా 3 సార్లు అన్నం తినొద్దని 2 సంవత్సరాలు ఏదో ఒకటి పెడతాను. కానీ ఈ మధ్య 2 సార్లు అన్నం తినుడు కూడా ఒకసారి అన్నం తినాలని చెప్తుండ్రు. మీరు కూడా తప్పకుండా పొద్దుకి అన్నం తినకుండా ట్రై చేయరి. వీలైతే తప్పకుండా అన్నం బంద్ చేసి ఏదైనా చేసుకొని తినండి, సరేనా? ఇప్పుడు నూనె వేడెక్కిందా చూద్దాం. అందుకని నేనైతే నిన్న మినప గారెల వీడియో పెట్టిన. ఈరోజైతే మినపప్పు బజ్జీ వేయాలనుకుంటున్నా. చూడండి. ఇలా చెంచాతోటి కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి మీకు కూడా వీలైతే. ఇది చలి కూడా బాగా పెడుతుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎంత కష్టం ఉంది చూడండి. తప్పకుండా ప్రతిదీ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి దాంట్లో ఒకటి అర్థం ఉంది. అందుకని చేసింది మాత్రం వీడియో పెడతా. నేను చేయందే పెడతాను. నేను చేసింది పెట్టడం వల్ల మీకు ఇష్టం ఉండదు, నాకు కూడా మొన్ననే పెట్టినా కదా అనిపిస్తుంది. నేను చేయందే పెడతాను. మినపప్పు గారె వేసిన, అది పెట్టిన. మినపప్పు సొంతం ఏది కూడా కలవలే. ఇది మినపప్పు బజ్జీ చూడండి. మీరు కూడా ఏదో ఒకటి చేసుకోండి, సరేనా? అందరికీ ఉంటాయా ఏదో ఒకటి చేసుకోడు సత్తవ చెప్తుంది కానీ అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే అందరూ జయ శ్రీరామ్ ఇంకా అంతకు మించి నేను వేరే పేర్లతో, అన్ని పేర్లు నాకు తెలియవు. ఆ పేర్లు కలిగిన బియ్యం 6000 క్వింటలు కొనుక్కుంటారు కదా. దయచేసి 6000 క్వింటల బియ్యం అన్ని రోగాలు తెస్తుంది. అందులోనే అదే రేట్లో మనకు వచ్చేటి ఎన్నో ఉన్నాయి. కందిపప్పు, మినపప్పు, గోధుమ పిండి, బఠానీలు, శనగలు అన్నీ అవే రేట్లతో ఉన్నాం. మనం అవి కొంటలేము. తప్పకుండా అట్లా ట్రై చేసి చూడండి. బియ్యాన్ని తక్కువ కొనుక్కోండి. వేరే వస్తువులు ఎక్కువ జొన్నలు, గోధుమలు ఇలాంటివి కొని పట్టించుకొని రోజుకొక తీరు రాత్రిపూట తినండి. 3 సార్లు అన్నం తినడు వల్ల అదంతా రేటు పెట్టయితే బియ్యం కొనుక్కుంటారు కదా. ప్రతి ఒక్కరు 6000 క్వింటల బియ్యం కొనుక్కొనే తింటారు. నేను చూస్తలేనా? చివరికి మా అమ్మ కూడా 6000 క్వింటల బియ్యం కొనుక్కొని అర క్వింటల్కి 3000 పెట్టి కొనుక్కుంది. అందుకని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బియ్యాన్ని తక్కువ వాడడానికి తక్కువ బియ్యం కొనుక్కోండి, వేరే వస్తువులు ఎక్కువ కొనుక్కోండి. ఇదైతే నేను నేర్చుకున్నది గత 2 సంవత్సరాల నుండి.
కొద్దిగా ట్రై చేస్తున్నది కూడా అదే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నా. అందుకే ఇవైతే కాలనీ చూడండి. అవన్నీ నోటితోటే చెప్పిన, అవన్నీ చేసుడు వీడియో పెడితే మీకు రిస్క్ అనిపిస్తుంది అని ఇంట్లో కొన్ని టాపిక్లు చెప్పేటి ఉన్నాయని అవన్నీ చూపించలే. అందుకే ఏమేమి వాడుడు ఇంట్లో అనేటి చెప్పేసిన. చూడండి ఎంత మంచి వంగినాయి చూడండి. వాళ్ళని నేనైతే తిత్తున్నా చూడండి. చూడు ఎంత లా ఉబ్బినాయి. మీ ఇష్టం. ఇలా కారాన్ని కూడా దంచి వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చు. చూడండి ఇవి కూడా కావాలి. చూసిరా తొందరగా అయిపోతాయి. నూనె ఏం బాగా పట్టుకోదు. టేస్టీ లైఫ్ వాడాలి వీటికి. పల్లి నూనె అయితే మరీ బాగా పీల్చుకుంటాయి మనం వేసుకుంటే. ఇలాంటి నూనె అయితే అస్సలే లోపల నూనె పట్టుకోదు. చూడండి బజ్జీలు అందరూ చేతితోటే ఎత్తారు ఎక్కువ శాతం. నేనైతే చేతు వాడకుండా కూడా ఇట్లా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. ఇట్లా వేసుకుంటే అయిపోయి చెంచాతోటే కలిపి చేసుడు కూడా చెంచాతోటి. సరేనా? చూడండి అయిపోయినాయి. చేసుడైతే చూడు గంజు కాలి. ఇంకో బజ్జీలు చూడండి ఎంత మంచిగా కాలుతాయి. తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ చేతి పెట్టే అవసరం కూడా లేదు. చక్కల చెంచాతోటి చేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల ఈ చలికి అన్నానికి సంబంధించింది కాదు మినపప్పు. ఇవి తినాలనుకుంటే ఖచ్చితంగా ఒక అర్ధగంట ముందు చాలు. మినపప్పు అయితే బాగా టైం పడుతుంది. పొద్దుకి నానబెట్టాలి. మినపగుళ్ళు కొనుకొచ్చుకొని తొందరగా నానతాయి. 15-20 నిమిషాలు అయినా చాలు, అరగంట అయినా చాలు. ఇవి గంటలు కొద్ది నానబెడితే టేస్ట్ పోతాయి. సరేనా? చూడండి ఆ బజ్జీలు తినడానికి మీకు కారం కావాలనుకుంటే ఇక కొంచెం కారపొడి, తర్వాత కొత్తిమీరలు వేయించి పట్టిన మసాలా ఇట్లా మిక్స్ చేసుకోండి. చూసిరా తిక్కగా కారం కావాలనుకున్నవారు నార్మల్గా అందులోనే వేసినవి సరిపోద్ది అనుకునేవారైతే అలాగే తినచ్చు. లాస్ట్ ఇవి కూడా కాలినాయి చూడండి. ఇలా ఉల్లిగడ్డలు కూడా చిన్న అరిగి ఇలా కలుపుకొని తినచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు. అన్ని రకాలు ఏ రకంగా తిన్నా బాగుంటాయి. తర్వాత అట్టి తిన్నా బాగుంటాయి. ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు తినచ్చు. స్టవ్ అయితే ఆపుకున్నా అయిపోయింది. ఇప్పుడు రాత్రి టైం ఎంత అవుతుందంటే 7 తక్కువ 7 అవుతుంది. చూడండి తప్పకుండా మీరు ఇలాగే ఏదో ఒక్కటి చేసుకొని తిని ఆరోగ్యంగా పడుకోండి. ఎందుకంటే ఈ ఆరోగ్యం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రతిదానికి. చూడండి బజ్జీ అయితే చేసి చూడండి. ఇప్పుడు నేను ఫుల్లు కాలుతున్నాయి చూడండి. ఇక చూడండి నేనైతే ఇగో బజ్జీ ఇప్పి చూపిస్తున్నా. ఇగో చూడు. ఇగో ఇలా కారపొడి మసాలా కలిపింది అద్దుకొని 2 తింటేనే గ్లాసు నీళ్ళు. మీకు ఇలా నచ్చితే ఇలా తినండి, లేదంటే మట్టిదే తినచ్చు. ఇప్పి చూపిస్తున్నాను చూడండి ఎంత కరకర ఉంది చూసిరా. సూపర్ టేస్ట్ అండి. మీకు నచ్చితే తప్పకుండా మినపప్పు గారెలు, మినపప్పు బజ్జీలు, మినపప్పు ఇడ్లీ, మినపప్పు దోశ పోసుకోండి. ఏదో ఒక రకంగా బియ్యాన్ని బంద్ చేసి మీకు నచ్చిన రకం అది ఏదైనా సరే బియ్యానికి సంబంధించింది మాత్రం తక్కువ చేయండి. మెల్లమెల్లగా బియ్యాన్ని తక్కువ కొనుక్కోండి.
ఇంకా వస్తువులన్నీ ఎక్కువ కొనుక్కోండి, సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా. నేను మీ సత్యవను. బాయ్.